ఫ్రెండ్స్ టెక్నోస్ 2205 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 13, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, మన స్పైడర్ మ్యాన్ తన చేతిలో ఐఫోన్ ఆల్ట్రా మెరిసింది. ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది ఇంకా సెప్టెంబర్లో, అదైతే కనిపించింది. ఈ ఫోటో ఇంటర్నెట్ లో భలే వైరల్ అయింది. ఏమో ఇతనికి ఇచ్చారేమో ఫస్టే ఐఫోన్ ఈ పబ్లిక్ లో కనిపించింది అని చెప్పేసి అందరు నమ్మేశారు. పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా నమ్మేస్తారు. యాక్చువల్ గా అయితే ఇది నిజమైన ఇమేజ్ అయితే కాదు, ఫేక్ ఇమేజ్. మీరు ఫోన్ అబ్జర్వ్ చేస్తే దాని ఆస్పెక్ట్ రేషియో కూడా డిఫరెంట్గా అయితే ఉంది. దీన్ని ఐసీ యూనివర్స్ కూడా పాయింట్ అవుట్ చేసి మరీ పెట్టాడు. దీని ఆస్పెక్ట్ రేషియో 6:4 ఉంది. ఒక సైడ్ పెద్దగా, ఒక సైడ్ చిన్నగా కనిపిస్తుంది. సో ఇది యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ అయితే కాదు, అసలు ఇమేజ్ ఫేక్ అని చెప్పేసి పెట్టాడు. అండ్ ఇంకోటి ఏంటంటే యాపిల్ ఎవరికి ఇట్లా బయటకి అయితే ఇవ్వదు. వాళ్ళ అప్కమింగ్ ప్రోడక్ట్ ఏదైనా ఉందనుకోండి, చాలా గుప్యంగా ఉంచుతారు వాళ్ళు లాంచ్ చేసే వరకు. అసలు అది బయట ఎక్కడ కనిపించదు. సో ఇదంతా ఫేక్ ఇమేజ్, ఇట్లాంటివి నమ్మకండి. ఫోన్ అయితే ఇలానే ఉంటుంది. ఐఫోన్ ఆల్ట్రా మీకు ఇదే ఆస్పెక్ట్ రేషియో, కొంచెం చూడడానికి ఇలానే ఉంటుంది. ఫోన్ 4:3 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. ఈ సెప్టెంబర్ 2nd వీక్లో యాపిల్ అఫీషియల్గా లాంచ్ చేస్తుంది ఐఫోన్ 18 Pro, 18 Pro Max తో పాటు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఇప్పుడు బ్యాక్ సైడ్ 3 200 మెగాపిక్సెల్ కెమెరాస్ టెస్ట్ చేస్తుంది. అది కూడా ఒప్పో ఫైండ్ X10 Pro Max లో. ఇప్పుడు ఇంతవరకు మనం బ్యాక్ సైడ్ 3 200 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ ఫోన్ అయితే ఒకవేళ వస్తే. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది, వైడ్ యాంగిల్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా 200 మెగాపిక్సెల్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రాసెసర్తో అయితే రావచ్చు. ఇది మోస్ట్లీ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అరిస్టోకార్ట్ నుంచి ఒక ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది, ట్రాలీ బ్యాగ్, స్మాల్ సైజ్ ది క్యాబిన్ బ్యాగ్. చాలా తక్కువ రేట్కి వస్తుంది, 1167 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ డిజిటెక్ వైర్లెస్ మైక్, ఇది ఒకవేళ మీ ఫోన్ యూస్ చేసి మీరు కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే తక్కువలో మైక్ చూస్తుంటే ఫోన్ మైక్ కంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. మరి ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు టాప్ నాచ్ ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే హాలీలాండ్ లార్క్ M2 ఇది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ప్రైస్ అయితే. మన సేల్ 7-8,000 కూడా వచ్చింది, ఇప్పుడు 11-12,000 చూపిస్తుంది. దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, ఒకవేళ ఫ్యూచర్లో తక్కువగా వస్తే తీసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం మీరు ఒకవేళ బడ్జెట్లో చూస్తున్నారు వైర్లెస్ మైక్ సిస్టమ్ మొబైల్ ఫోన్ కోసం అంటే డిజిటెక్ నుంచి ఇది తక్కువ రేట్కి వస్తుంది, 1599 రూపాయలకి అయితే వస్తుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ 2000 రూపాయలు ఉంటుంది. అమెజాన్లో కూడా 2000 రూపాయలు ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో ఏమైనా 300 రూపాయలు కూపన్, పేటీఎం మీద 100 రూపాయలు ఇంకా డిస్కౌంట్ వస్తుంది. పేటీఎం నుంచి పేమెంట్ చేస్తే మొత్తం 400 రూపాయలకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్లో ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఓపెన్ AI మీద కేసు అయితే వేసింది. ఓపెన్ AI మీద అండ్ ఒక 2 ఎంప్లాయీస్ మీద కూడా వేసింది. ఓపెన్ AIలో ఇప్పుడు ప్రజెంట్ పనిచేసిన ఎంప్లాయీస్ ప్రీవియస్ యాపిల్లో పనిచేశారు. ఒకళ్ళ పేరు వచ్చేసరికి ట్యాంక్ టాన్. ఇతను 24 సంవత్సరాలు యాపిల్లో పనిచేశాడు. కంప్లీట్ యాపిల్ హార్డ్వేర్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర అయితే ఉంది. ఫ్యూచర్లో ఏమేమి ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకురాబోతున్నారు యాపిల్ సంబంధించి, ఈవెన్ యాపిల్ ఏ ఫోన్ మీద వర్క్ చేస్తున్నట్లుంది. వీళ్ళు ఓపెన్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు ఒక ఏ ఫోన్ తీసుకొస్తాం మేము అని చెప్పేసి. ఈ ఏ ఫోన్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది మాదే, మా ఎంప్లాయీస్ ఏదైతే ఇక్కడ పనిచేస్తారో వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ని వర్క్ చేస్తున్నారు. ఇదే కాదు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ మేమైతే అనుకున్నాం హార్డ్వేర్ రిలేటెడ్ అన్నీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అవన్నీ కంప్లీట్గా ఆపేయాలి అని చెప్పేసి కేసు అయితే వేసింది యాపిల్ ఓపెన్ AI మీద. ఒకవేళ యాపిల్ సైడ్ కానీ తీర్పు కానీ వచ్చింది అనుకోండి, అన్ని ప్రొడక్ట్స్ ఆపేయాల్సి ఉంటుంది. వీళ్ళేమంటారు, ఓపెన్ అయ్యే వాళ్ళు ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో అది వాళ్ళ నాలెడ్జ్, అది వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసినంత మాత్రాన అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవు. సో వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనలు ఇవన్నీ అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే కంపెనీ పనిచేసినప్పుడు, ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు అక్కడ వర్క్ చేసినప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ బయట అయితే ఇవ్వకూడదు. అందుకే ఇతని మీద కేసు అయితే వేశారు, ట్యాంక్ టాన్ మీద. ఇంకొకరు చాంగ్ లివ్ అని చెప్పేసి, ఇతను ఒక 8 సంవత్సరాలు పనిచేస్తాడు. ఇతను కూడా ఇప్పుడు ఓపెన్ AIలో పనిచేస్తున్నాడు, ఇంతకుముందు యాపిల్లో పనిచేశాడు. ఇతను బయటకు వెళ్ళిన తర్వాత కూడా యాపిల్ క్లౌడ్ సిస్టమ్ యాక్సెస్ అయితే తీసుకుంటున్నాడంట. అంటే యాపిల్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ క్లౌడ్ సిస్టమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇతను బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇది యూజ్ చేశారు అన్నట్లు ఇతని మీద కూడా కేసు అయితే వేశారు. అండ్ వీళ్ళిద్దరితో కలిపి ఓపెన్ AI మీద కూడా మొత్తం కేసు అయితే ఫైల్ చేస్తారు. ప్రజెంట్ ఇది నడుస్తుంది కోర్టులో. అండ్ దీని మీద ఇలాన్ మస్క్ రియాక్ట్ అయ్యాడు. 2024 యాపిల్ ఓపెన్ AI ఇద్దరు పార్ట్నర్ అయ్యారు. యాపిల్ iOSలో వీళ్ళు ఓపెన్ AIని ఇంటిగ్రేట్ చేశారు. ChatGPTకి సంబంధించిన ఫీచర్స్ కూడా మనం చూసాం. అప్పుడే ఇలాన్ మస్క్ చెప్పాడు, యాపిల్కి ఇప్పుడు ఏం తెలియట్లేదు, ఓపెన్ AI ఖచ్చితంగా యాపిల్ని ఫ్యూచర్లో ముంచిద్ది అన్నట్లుగా అప్పుడు ఒక ట్వీట్ అయితే పెట్టాడు. మళ్ళీ దీని మీద ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. శామ్ ఆల్ట్మ్యాన్ కాదు ఇతను, స్కామ్ ఆల్ట్మ్యాన్ మళ్ళీ ప్రూవ్ అయింది అన్నట్లుగా మొత్తం ఇంటర్నెట్ మొత్తం ప్రెజెంట్ డిస్కషన్ నడుస్తుంది అనమాట. శామ్ ఆల్ట్మ్యాన్ వచ్చేసరికి మళ్ళీ ఇతని మీద రియాక్ట్ అయ్యాడు ఇలాన్ మస్క్ మీద. నేను కాదు స్కామ్ చేస్తున్నావు, నువ్వు స్కామ్ చేస్తున్నావు, స్పేస్ మైండ్ అని చెప్పేసి స్పేస్లో డేటా సెంటర్స్ పెడతా అని చెప్పేసి పబ్లిక్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఇతను రియాక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇలాన్ మస్క్ ఖచ్చితంగా నేను పెడతాను, ఫ్యూచర్లో చూడు చేసి చూపిస్తాను, స్పేస్లో డేటా సెంటర్ ఖచ్చితంగా అయితే పెడతానట్లుగా ఇలాన్ మస్క్ కూడా మాట్లాడి మొత్తం గొడవ నడుస్తుంది అన్నమాట వీళ్ళందరి మధ్యలో. అందరు పెద్ద పెద్ద వాళ్ళే, మరి చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ మనకి మెటా రీసెంట్గా మెటా AIలో మన ప్రొఫైల్ పిక్చర్ యూస్ చేసి, మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది దాన్ని యూస్ చేసి ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయొచ్చు మనం. దీని గురించి ఒక రీల్ కూడా చేసాం, మీరు చూసేవాళ్ళు ఉంటారు. సో దీన్ని స్టాప్ చేసేసింది. సో దీని మీద చాలా మంది కంప్లైంట్ చేస్తున్నట్లుగా మెటా దీని మీద రియాక్ట్ అయ్యి కంప్లీట్గా ఈ ఫీచర్ని స్టాప్ చేసేసింది. ఇప్పుడు ఎవరు మన ప్రొఫైల్ పిక్చర్ యూస్ చేసేసి
ఏది పడితే జనరేట్ చేయడానికి అయితే లేదు. నెక్స్ట్ మనకి రోల్మీ అనే కంపెనీ ఒక స్మార్ట్ నెక్ బ్యాండ్ అయితే తయారు చేస్తుంది. స్మార్ట్ గ్లాసెస్ మనం చూసాం, మెటా రే-బాన్ గ్లాస్ ఇట్లాంటి చూసాం కదా మనం, కెమెరా అయితే ఉంటాయి వాటికి. ఇప్పుడు వీళ్ళు నెక్ బ్యాండ్ కెమెరా అయితే పెట్టారు. అండ్ దీనికి ఒక 8 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. ఇది కొద్దిగా తక్కువ అని చెప్పొచ్చు. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఇది మాక్సిమం 1080p 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేయగలదు. AS కూడా ఉంటుంది వీడియోకి, కొద్దిగా స్టేబుల్గా అయితే ఉంటుంది. అండ్ వీడియో వీళ్ళు చెప్పేదాని ప్రకారం 1.5 hour వరకు యూజ్ చేయొచ్చు, ఎందుకంటే స్టోరేజ్ దీనిలో తక్కువ. దీని ప్రైస్ వస్తే దగ్గర $80 దాకా ఉంది. 7,700 రూపీస్ వరకు ఉంది దగ్గర ప్రైస్ దీనిది. మ్యూజిక్ వినొచ్చు. అండ్ నార్మల్గా స్మార్ట్ గ్లాసెస్ ఏదైతే పని చేస్తుందో కెమెరా యూజ్ చేసి ఫోటోలు తీయడం, వీడియోస్ రికార్డ్ చేయడం ఇట్లాంటివి కూడా ఈ స్మార్ట్ నెక్ బ్యాండ్ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ మనకి రష్యాలో IT ఇంపీరియల్ అని చెప్పేసి ఒక కంపెనీ రోబోట్స్ తయారు చేస్తూ ఉంటుంది. వీళ్ళు కంపెనీకి వినూత్నంగా ప్రచారం చేశారనమాట, పబ్లిక్కి తెలియాలి మా కంపెనీ గురించి అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తారంటే రోబోట్స్ తయారు చేస్తూ ఉంటారు. మీరు యూనిటీ రోబోట్స్ చూస్తుంటారు కదా, సేమ్ అలానే వీళ్ళ ఓన్ రోబోట్స్ అనమాట ఇవి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ రోబోట్స్ తయారు చేశారు. సో వీళ్ళు ప్రమోషన్ చేయడానికి ఏం చేస్తారంటే 2 రోబోట్స్కి పెళ్లి చేశారు. ఒకదానికి మంచి సూట్ బూట్ వేశారు, ఒకదానికి వచ్చేసరికి పెళ్లి కూతురు కాస్ట్యూమ్ అయితే వేశారు. వేసి ఇద్దరికి పెళ్లి చేశారు. వీటికి పెళ్లి చేయడానికి వీళ్ళు బ్యాండ్స్ యూజ్ చేశారు. ఆ బ్యాండ్స్ని తీసుకురావడానికి ఒక రోబో డాగ్. కాకపోతే ఇక్కడ రోబోట్స్ బ్యాండ్స్ అయితే మార్చుకోలేదు. ఎవరో ఒక పర్సన్ వచ్చేసి వీళ్ళకి రెండింటికి రోబోట్స్కి బ్యాండ్స్ అయితే వేసి పెళ్లి అయిపోయిందని చెప్పేసి వాటితో డ్యాన్స్ లేపిచ్చేసి పంపించేశారు. ఒక పక్క మా విజార్డ్ ఏమో రోబోట్లు కూడా పెళ్లి అయిపోతుంది, నాకు పెళ్లి కావట్లేదు అని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతారు చూసుకుంటే అఖిల్ అడుగుతున్నారు, 50,000 దగ్గర Xiaomi Pad 8 తీసుకోవాలా లేకపోతే iPad 11 జనరేషన్ తీసుకొని అడుగుతున్నారు. iPad 11 జనరేషన్ ఉండదా 33,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు భారీ ప్రైస్ పెరిగిపోయింది, 50,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. రెండిట్లో అయితే మాత్రం కొద్దిగా బెటర్ ప్యాడ్ అయితే Xiaomi Pad 8. Xiaomi Pad 8 మీకు నానో టెక్స్చర్ మోడల్ తీసుకున్నారు అనుకోండి, డిస్ప్లే కూడా బాగుంటుంది, మీకు రిఫ్లెక్షన్స్ ఉండవు. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ తో వస్తుంది, Qualcomm Snapdragon 8H M4 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ iPad కంటే తక్కువ రేట్లో వస్తుంది. 40,000 దగ్గర ఏమో ఉంది నానో టెక్స్చర్ డిస్ప్లే మోడల్. ప్రెజెంట్ ఎంత ఉంది ఎగ్జాక్ట్ గా తెలియదు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇంత డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ Onex Neo అని చెప్పేసి ఒక కాలిఫోర్నియా కంపెనీ, వీళ్ళు రోబోకి హ్యాండ్ తయారు చేశారు. హ్యాండ్ మన చెయ్యి, మన హ్యూమన్ హ్యాండ్ ఎలా పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తుంది. నార్మల్ రోబోస్ ఎలా ఉంటాయి అంటే దానికి ఏం తెలియదు, ఏది సాఫ్ట్ గా హోల్డ్ చేయాలి, ఏది మనం గట్టిగా హోల్డ్ చేయాలి, దానికి ఏం తెలియదు. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంటుంది, దాన్ని మనం చాలా సాఫ్ట్ గా హోల్డ్ చేయాలి, మనం గట్టిగా ప్రెస్ చేసాం అనుకో పగిలిపోద్ది. అలా కాకుండా ఈ చెయ్యి ఏం చేస్తుంది అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం ఒక ఆబ్జెక్ట్ కి, దాన్ని ఎలా హోల్డ్ చేయాలని చెప్పేసి మనిషి రియాక్ట్ అవుతారు, అట్లా ఈ చెయ్యి రియాక్ట్ అవుతుంది. అలానే ఇది హోల్డ్ చేస్తుంది. అండ్ ఇది హోల్డ్ చేసే పద్ధతి కానీ విధానం కానీ ఎవ్రీథింగ్ హ్యూమన్ చేసినట్లే ఉంటుంది. ఇది ఖచ్చితంగా హ్యూమన్ హ్యాండ్ కి రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది. రోబోస్ కి ఇట్లాంటి హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఇంకా రైల్లో మీరు టికెట్లు వాట్సాప్ లో కానీ లేకపోతే ఏదైనా PDF కానీ చూపిస్తే కుదరదు అనమాట, అవి చెల్లవు, మీకు ఫైన్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే ప్లాట్ఫామ్ బుక్ చేసుకుంటున్నారో దానికి ఈ టికెట్ వస్తుంది కదా, ఆ టికెట్ అనేది చూపించాలి. లేదు హార్డ్ కాపీ కావాలంటే మీరు స్టేషన్కి వచ్చిన తర్వాత కౌంటర్లోకి వెళ్ళి మీ టికెట్ నెంబర్ చెప్తే వాళ్ళు మీకు హార్డ్ కాపీ ఇస్తారు. ఆ హార్డ్ కాపీ అయినా మీరు చూపించచ్చు. మీరు PDF రూపంలో కానీ వాట్సాప్ లో కానీ స్క్రీన్ షాట్లు కానీ ఇట్లాంటివి చూపిస్తే మాత్రం యాక్సెప్ట్ అయితే చేయరు టికెట్స్ ని. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ బుకింగ్ చేశారంటే మాత్రం ఈ టికెట్ అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ US మేరీల్యాండ్ లో పోలీసులకు ఒక ఫోన్ వచ్చింది, పొద్దున్నే 5:45 అవుతుంది. సో అతను ఏం ఫోన్ చేశాడంటే నా ట్రక్ పోయిందని చెప్పేసి ఫోన్ చేశాడు. పోలీసులు అయితే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి చూస్తే అతని ట్రక్ అయితే పోయింది. యాక్చువల్ గా పోలీసులు 2 విషయాలకి అయితే వచ్చారు, ఎందుకంటే అక్కడ దొంగతనం జరిగిందని కూడా వీళ్ళకి కాల్ అయితే వచ్చింది. దానికోసం వచ్చారు, ట్రక్ కోసం వచ్చారు. ఇతను ఫోన్ చేశాడని చెప్పేసి. ఇక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ట్రక్ పోయిందని కాల్ చేశాడో అతనే దొంగతనం చేశాడు అనమాట. అతని దగ్గర ఏదైతే ఫోన్స్ ఇతను దొంగతనం చేసి ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ లోకి వెళ్ళిపోయి మొత్తం ఫోన్స్ అవన్నీ దొంగతనం అయితే చేశాడు. మొత్తం అవన్నీ తీసుకొని ట్రక్ లో పెట్టుకొని వెళ్దాం అనుకున్నాడు, కానీ ఇతను ట్రక్ తీసుకొచ్చి ఒక దూరంగా ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర పార్క్ చేశాడు ఆ ట్రక్ ని. తర్వాత వచ్చి ఇతను దొంగతనం చేసి చూస్తే ఆ ట్రక్ అయితే లేదు, ఇతను ట్రక్ పోయింది. సో ఇతను చేసేదేం లేక పోలీసులు ఫోన్ చేసి ఆ ట్రక్ పోయిందని చెప్పేసి చెప్పాడు. పోలీసులు వచ్చేసి ప్రజెంట్ ఇతను అరెస్ట్ చేశారు, ట్రక్ కోసం ఎదుగుతున్నారు. ఏదో సామెత ఉంటుంది కదా తెలుగులో, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని చెప్పేసి పాపం అతను 2 పోయినాయి, దొంగతనం చేసిన సరుకు పోయింది, ఇతను తీసుకొచ్చిన ఇతను ట్రక్ పోయింది. నెక్స్ట్ ఈ సంఘటన బీహార్ లో జరిగింది. ఇక్కడ చూస్తే మీకు స్టంట్ లాగా అనిపిస్తుంది, స్టంట్ కాదు అది. ఇతను దొంగ మామూలుగా ఫోన్ స్నాచింగ్ చేస్తుంటారు కదా, ట్రైన్ కిటికీలో పెట్టేసి ఎవరైనా ఫోన్ మాట్లాడుతుంటే లాక్కొని వెళ్ళిపోతుంటారు కిటికీలో నుంచి, అట్లా ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇతను ఎలానే లాక్కోవడానికి ట్రై చేశారు. సో అవతల పర్సన్ కూడా కొద్దిగా అలర్ట్ గా ఉండి అతను చేయి పట్టుకొని వదలలేదు. ఇంకా ట్రైన్ తో పాటు ట్రైన్ స్టార్ట్ అయింది, ట్రైన్ వెళ్తుంది, అయినా కానీ వదల. నెక్స్ట్ స్టేషన్ వరకు 9 కిలోమీటర్లు అతను అట్లానే పట్టుకొని క్వశ్చన్లు అడుగుతున్నారు లోపల నుంచి, ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నారు అతన్ని. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ దొంగతనాలు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. పాపం అతను ప్రాణభయం తేలాడుతుంటే వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఫోన్ చేసి అతన్ని పోలీసులకి అయితే అప్పగించారు. ఇరాన్ న్యూస్ పేపర్లో ఒక 13 మంది ఫోటోలు పెట్టి పోస్ట్ చేశారు. వీళ్ళు మన పగోళ్ళు పగ తీర్చుకోవాలి అని చెప్పేసి మొత్తం 13 మంది ఫోటోలు అయితే పెట్టారు. దానిలో ఫస్ట్ ఇజ్రాయెల్ PM ఉన్నాడు, తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు, అండ్ ఇంకా ఇటలీ PM కూడా ఉంది. చాలా మంది మీకు అమెరికా ఇజ్రాయెల్ సంబంధించిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఇటలీ PM ఉంది అక్కడ, ఇటలీ PM మెలోనే ఉంది కదా, ఆమె కూడా కనిపిస్తుంది. ఆమె ఏం చేసిందంటే
స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇస్తే మొత్తం బ్లాక్ చేసేస్తారు, అసలు ఫ్యూచర్లో మనకి ఎలాంటి యాసెస్ ఉండదు దాని మీద. స్ట్రైట్ ఆఫ్ హార్మోజెస్ లో ఇరాన్ చేతికి వెళ్ళకూడదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఆమె కూడా హిట్ లిస్ట్ లో పెట్టేశారు. మొన్ననే పాపం ట్రంప్ కూడా కామెంట్ చేశారు, నేను ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్నాను, వాళ్ళు ఎప్పుడైనా నన్ను చంపేయొచ్చు అని చెప్పేసి ట్రంప్ కూడా కామెంట్ చేశారు. వీళ్ళు చెప్పేదేం వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చెప్పేది వీళ్ళు వినట్లేదు. సో ఈ గొడవ నడుస్తుంది. దీనివల్ల యుద్ధం ఆగేటట్టయితే కనిపించట్లేదు. అది ఎన్ని సంవత్సరాలు అయితే తెలియదు. ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి అన్నీ పెరుగుతాయి. ఇది మీద ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ రీసెంట్గా మనం ఛానల్లో వచ్చిన వీడియోస్ చూడకపోతే వీకెండ్లో వచ్చిన ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.